విఘ్నమస్తు. ఓం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకన్. ఓం గం గణపతియే నమ. ఓం నమ శివాయ నమ. హర హర మహాదేవ శంభో శంకర్. ఈరోజు వీడియో ఏంటంటే, మీకు హెల్ప్ చేయాలనుంది. మీ బ్యాంక్ డీటెయిల్స్ పెట్టండి, మీ అడ్రస్లు చెప్పండి, మీ ఫోన్ నెంబర్లు ఇవ్వండి అని చాలామంది పెడుతున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే, యూట్యూబ్లో హెల్ప్ చేయాలని మీకు అంత ఉద్దేశం ఉంటే నేనైతే మామూలుగా ఎవరి సహాయాన్ని కోరను. ఎందుకంటే నా కష్టంతో రావాలి. ఎందుకంటే అలా కోరటం వల్ల రేపు చులకనైపోతాం, పలసనైపోతాం. కొంతమంది ఏదో ఒక 1000, 2000, 3000, ఒక 100, 200 కొట్టి చులకన చేసేస్తారు. తర్వాత అడుక్కుంటున్నామని, లేకపోతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని డబ్బులు అడుక్కొని మోసగాడని ఏదో ముద్రేస్తారు మా మీద. అలా వేయటానికి చాలామంది ప్లాన్లు చేసి ఇట్లా గూగుల్ పే నెంబర్లు పెట్టండి, స్కానర్లు పెట్టండి అని రకరకాలుగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంటే హెల్ప్ చేస్తామని. మీకు నిజంగా అంత హెల్ప్ చేయాలనుకుంటే, నాకు సబ్స్క్రైబర్లు వచ్చేసి ఇంచుమించుగా 13,000 దగ్గరగా ఉన్నారు. ఒక 50 మంది వస్తే 13,000 మంది అవుతారు. 13,000 మందిలో కనీసం ఒక 1000 మందిగా మెంబర్షిప్ కానీ తీసుకుంటే, మెంబర్షిప్ తీసుకుంటే ఇది పెట్టింది కూడా ₹29. మెంబర్షిప్ తీసుకోవడానికి కనీసం 10 మంది కూడా తీసుకోవాలి 13,000 సబ్స్క్రైబర్లు ఉంటే. మీకు నిజంగా మళ్ళీ ఇదేంది ఇట్లా మెంబర్షిప్ అంటారండి అంటే, నేను చెప్తున్నా మీకు నెంబర్లు పెట్టండి, స్కానర్లు పెట్టండి అని అనేకడకన్నా కూడా ఆ మెంబర్షిప్ ₹29 పెట్టింది. ఆ మెంబర్షిప్ పెట్టినందుకు ఏమన్నారంటే, మెంబర్షిప్ కోసం అడుక్కుంటున్నావు ముష్టి అది అన్నారు. అలా చాలామంది అంటున్నారు. అందుకని నేను మెంబర్షిప్ తీసుకోమని కూడా ఎవరికి చెప్పట్లా. సూపర్ చాట్ చేయమని చెప్పట్లా, సూపర్ థ్యాంక్స్ చేయమని చెప్పట్లా. కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఇక్కడ మన రాష్ట్రంలో కూడా కొంతమంది అప్పుడప్పుడు చేస్తున్నారు. వాళ్ళు మనం అడిగితే చేయట్లా, వాళ్ళకి ఏదో నచ్చి ఇంట్రెస్ట్ కాబట్టి చేస్తున్నారు. సూపర్ చాట్ చేసినా ఏది చేసినా 45% కట్ అయిపోతాయి డబ్బులు. అంటే ₹1000 చేస్తే ₹450 పోయి మాకు వచ్చేది 550. అది కూడా ఇంకా మాకు ఇంకా ఏం అమౌంట్ చేతికి రాలేదు ఇంతవరకు. అయ్యే చాలా చాలా ప్రాసెస్లో అది పూర్తి కాలేదు, అమౌంట్ కూడా రాలా. ఇలా మమ్మల్ని అల్లరి చేయడానికి, నవ్వులు పాలు చేయడానికి కొంతమంది కుట్ర పన్నుతున్నారని మాకు అర్థమవుతుంది. అందుకని ఈ వీడియో పెడుతున్నా. నిజంగా ఒక మనిషికి మానవత్వం ఉండి హెల్ప్ చేయాలనుకుంటే మెంబర్షిప్ తీసుకుంటారు. మమ్మల్ని అడగకుండానే తీసుకుంటారు, చెప్పబెట్టకుండా మెంబర్షిప్ తీసుకుంటారు. సూపర్ థ్యాంక్స్ ఉంది, సూపర్ చాట్ ఉంది. ట్యాక్స్ పోతే పోయింది. యూట్యూబ్లో మా పెర్ఫార్మెన్స్ నచ్చే కదా మీరు పరిచయం అయింది. జనరల్గా అయితే ఎవరెవరికి ఏం హెల్ప్ చేయరుగా. మీకు ఏదో నచ్చో వ్యవహారం చేస్తేనే కదా. ఇప్పుడు తిట్టేవాళ్ళు కూడా మా మాటలు నచ్చక తిడతారు, మమ్మల్ని నచ్చేవాళ్ళు కూడా మా మాటలు నచ్చి నవ్విస్తారు. అందువల్ల ఇలా ఇలా దయచేసి ఇలా అడగద్దు. మీ బ్యాంక్ డీటెయిల్స్ పెట్టండి, ఫోన్పే నెంబర్లు పెట్టండి. ఫోన్పే నెంబర్లు పెడితే ఎలా తిడతారో మాకు తెలుసు. ఫోన్లు చేసి ఎంతమంది నేను బ్లాక్ చేయగలం. ఇంకా ఇప్పుడు వాడు ఒకడు ఉన్నాడు, వాడు ఇప్పటికి ఎన్ని ఐడీలతో బ్లాక్ చేసినా ఐడీలతో వస్తానే ఉన్నాడు, అదే పేరు మీద వస్తున్నాడు. మరి ఆ తెలివితేటలు, ఆ టెక్నాలజీ వాడు పని చేసుకొని బతకడానికి ఉపయోగించుకుంటే ఏదైనా ఉద్యోగం చేసుకుని నెట్ సెంటర్లు అనేది పెట్టుకుంటే బాగుపడేవాడు బహుశా. కానీ బాగుపడటానికైతే కూడా ఉపయోగించుకోవట్లే. ఫేక్ అకౌంట్లు అదే పేరు మీద మరి ఎన్నిసార్లు బ్లాక్ చేసినా వస్తున్నారు. అలాంటిది ఇంకా ఫోన్ నెంబర్లు ఇవన్నీ పెడితే మా పరిస్థితి ఒకసారి ఆలోచన చేసుకోండి. మేమంటే గిట్టనోడు వాడు ఎంతమందికి నెంబర్లు ఇచ్చి ఏ విధంగా మాట్లాడిస్తారో, ఏ విధంగా హేళనగా మాట్లాడతారో, ఏ విధంగా చులకనగా మాట్లాడతారో ఒకసారి అర్థం చేసుకోండి. అందుకని మేము ఇక్కడ గూగుల్ పే మామూలుగా లైవ్లో మాట్లాడుతుంటే రకరకాల ఐడీలతో వచ్చి మమ్మల్ని మానసికంగా క్షోభించి గందరగోళం చేస్తున్నాయి. ఇంక ఫోన్ నెంబర్లు ఇస్తే వాళ్ళు మాటలు ఎలా ఎంత క్రూరంగా ఉంటాయి, ఎంత దారుణంగా ఉంటాయి, ఎంత హేళనగా మాట్లాడి మాటలతో చంపేస్తారో ఒకసారి ఆలోచన చేయండి. అందుకని దయచేసి మీరు ఏదేమంటారు, మనసుంటే మార్గాలు ఎన్నో ఉంటాయి. కనీసం ₹29 పెట్టి మెంబర్షిప్ తీసుకోవడానికి ఎవరికి మనసు రాదు. కానీ ఫోన్పే నెంబర్లు పెట్టి హెల్ప్ చేస్తామంటారు. ఎందుకంటే మమ్మల్ని అలర్ట్ చేయడానికి యూట్యూబ్లో డబ్బులు అడుక్కుంటున్నాడు అని చెప్పి రూపాయి, ₹2 కొట్టి మమ్మల్ని అలర్ట్ చేయడానికి, అవమానపరచడానికి, హేళన చేయడానికి. సరే ఇంకా ఆయన కాడకి ఎట్లా అల్లరయ్యామనుకో అది వేరే సంగతి. ఇంకా చేయాలనుకుంటే మటుకు అది ఇంక మీ కర్మ, ఇక మేమేం చేయలేము. అందుకని దయచేసి మేము చెప్పేది ఏంటంటే, ఎట్లయినా మళ్ళీ మెంబర్షిప్ తీసుకోమన్నాడు, మళ్ళీ మెంబర్షిప్ అడుగుతున్నాను కాకండి. ఈ నెంబర్లు అడిగే వాళ్ళ గురించి చెప్తాను నేను. ఫోన్ నెంబర్లు, బ్యాంక్ డీటెయిల్స్ అడిగే వాళ్ళ గురించి చెప్తున్నాయే. నాకు ఇబ్బంది అని చెప్పాను. అదే మా వాడికి ఆపరేషన్ చేసుకోవాలంటే నాకు వేరే ఆప్షన్ ఉండి, నాకు ఎల్ఐసి లోన్ తెచ్చుకుంటా, గోల్డ్ పెట్టి లోన్ తెచ్చుకుంటా అని చెప్తున్నా కదా. నేను యాచించిన కన్నా నీచము మరొకటి లేదని. అదొకటి. ఇంకొకటి, లోకల్గా ఉండేవాళ్ళు గిఫ్ట్లు ఇస్తాం అంటారు. దయచేసి మీ అందరూ దండం పెట్టి చెబుతున్నా, మీరు గిఫ్ట్లు ఇవ్వద్దు, ఏమొద్దు. ఎందుకంటే దానివల్ల నేను మానసికంగా ఇంకా డ్యామేజ్ అవుతాను. ఎందుకు డ్యామేజ్ అవుతా అంటే, గిఫ్ట్ ఇచ్చిన వాడు ఊరుకుంటాడా? వాడు రోజు వచ్చి మా షాప్ కాడ రావటమో, లేకపోతే మమ్మల్ని ఏదో ఒక విధంగా కంట్రోల్లో పెట్టడమో చేస్తారు. ఒక లైవ్లో ఉన్నారు, ఇంకా వాడి పెత్తనం మీద అతను గిఫ్ట్ ఇచ్చిన వాడికి పెత్తనం జరిగింది, ఇంకా అతను చెప్పినట్టు వినాలి. అందువల్ల మేము ఎవరి దగ్గర ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళ దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి మేము ఎలాంటి సహాయం తీసుకోదలుచుకోలేదు.
ఇది నేను వీడియో పూర్వకంగా చెబుతాను. మన జిల్లా వాళ్ళు కానీ లోకల్గా మా ప్రాంతంలో ఉండాలి ఎవరు ఎలాంటి గిఫ్ట్లు కానీ ఏది పంపించినా మేము తిరస్కరించడం జరిగింది. ఇప్పుడే చెబుతున్నా మీ అందరికీ. నేను ఎక్స్పెక్ట్ చేసింది యూట్యూబ్లో నేను సక్సెస్ అయ్యి యూట్యూబ్ నుంచి డబ్బు రావాలని. అంతేగాని నేను ఇలాంటి సహాయాలు నేను కోరటంలా. పొగురు అనుకోవద్దు, మళ్ళీ ఇది పొగురు అహంకారం కాదు. సహాయం అంటే ఇంక పూర్తిగా ఇంక జీవితం లేదు, ఇంక ఊపిరిపోయే పరిస్థితి అయినప్పుడు అప్పుడు కోరటంలో తప్పలేదు. ఇంకే బాగు కానీ నాకు పోరాడగలిగిన శక్తి ఉన్నంతకాలం, నాకు అవకాశం ఉన్నంతకాలం నేను నా కుటుంబ సభ్యులు ఏదో విధంగా మా తంటాలు మేము ఎట్టో కూడా తంటాలు పడతాము. చాలామంది సలహాలు ఇస్తున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చుకోకూడదు, ఆరోగ్యశ్రీ. ఈ సలహాలన్నీ కూడా నేను అడిగేది ఏంటంటే మిమ్మల్ని సహాయం అడిగినప్పుడు ఇవ్వండి. మిమ్మల్ని ఇప్పుడు మా వాడికి దాదాపు 2 కళ్ళు ఆపరేషన్, 1 కాలు గడ్డ ఆపరేషన్, 2 పెద్ద ఆపరేషన్లు, చాలా ఆపరేషన్లు జరుగుతాయి. ల్యాప్రోస్కోపీ ద్వారా చేయించాలి. అది నీకు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ మీద అలా చేయరు, మామూలు చేతితో చేస్తారు. మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి రాబోయే రోజుల్లో. నేను అగ్రిగోల్డ్లో డబ్బులు కట్టి పోగొట్టుకున్నాను. 1,00,000 రూపాయలు 2011లోనే 1,12,000 రూపాయలు పోగొట్టుకున్నాను. మా అమ్మ 5 లక్షలు ఇచ్చి పోగొట్టుకుంది. స్థలాల మీద పోగొట్టుకున్నాను. నేను చాలా రకాలుగా నష్టపోయి ఆఖరికి మనకి పొద్దుగుకు నిరంతరం సేవలు చేసే భార్య విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే ఆ తర్వాత మనకి రేపు భవిష్యత్తులో మనకు డబ్బు వచ్చినా కానీ ఆమె ఆరోగ్యం సక్రంగా సెట్ కాదు. ఇప్పుడు చేసే చిన్న పొరపాట్ల వల్ల నాకు గవర్నమెంట్ హాస్పిటల్ నాకు కరోనా టైంలో ఇంకే ఆప్షన్ లేదు. ఆ రోజు బెడ్లు ఎక్కడ ఖాళీ లేదు, మా శక్తి సరిపోదు. 5-6 లక్షలు అప్పుడు మాకు అందుబాటులో లేవు కాబట్టి ఆ టైంలో మాకు ఎక్కడ బెడ్లు దొరక్క గవర్నమెంట్ హాస్పిటల్ చేరా. అంటే 5-6 లక్షలు పెట్టే స్తోమత నా దగ్గర లేదు. అప్పుడు నా స్తోమత 2 లక్షలు ఎంత ఉంది. ఇక లేదు కాబట్టి చేరారు. తప్పదు, దేవుడి దేవాలు. అది సర్జన్ కాదు కాబట్టి వాళ్ళు ట్యాబ్లెట్లతోటే తగ్గించారు. సర్జన్ కాదు కదా, అది వేరే ప్రాబ్లం, ఇది వేరే ప్రాబ్లం. అందుకని దయచేసి మేము ఎవరు డబ్బులు అడగట్లేదు కాబట్టి యూట్యూబ్లోకి ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత సలహాలు ఇస్తామంటే మీరు సలహాలు ఇస్తే హైడ్లో పడిపోతే మాకు నచ్చిన వాటిని అక్కడ పెడతాం, నచ్చిన వాటిని తీసేస్తాం. మీరు పెట్టినా కూడా పెడతాం, ఎవరు చూపించదు. మన మేలు కోరే వాళ్ళు అయితే మటుకు ఈ సలహాలు ఏమి ఎవరు సైలెంట్గా వాళ్ళు చేసేస్తారు. ఈ మధ్య నా లైవ్లో ఒక అతను విజయవాడ అతను మనకేం తెలియదు, రెగ్యులర్గా లైవ్లోకి వస్తున్నాడు, 2-3 కామెంట్లు పెట్టిపోతాడు, 2,000 రూపాయలు సూపర్ చాట్ చేశాడు. అయితే కటింగ్ లేని పని 1,100 ఎంత వస్తాయి, 1,100 అయినా మనకి ఇంకా అమౌంట్ ఏం రాలే. అది యూట్యూబ్ ద్వారా వచ్చేదానికి ఎవరేం అడగలేరు. పర్సనల్గా ఎవరు సహాయం వద్దు. ఫోన్ నెంబర్లు ఇస్తే దాని తర్వాత మేము పడే బాధ, అడ్రస్లు చెప్తే తర్వాత అందరూ ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క విధంగా వాళ్ళు చెప్పినట్టు ఉండమంటారు. ఇంతమంది ఒక్కొక్క రకాల సలహాలు ఇస్తే మనం కన్ఫ్యూజ్ అయిపోయి మనం ఏది క్లారిటీ ఉండదు. కాబట్టి దయచేసి మా వీడియో నచ్చితే చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే హెల్ప్ సహాయం అదే. మెంబర్షిప్ కూడా నేను తీసుకోమని అంటాం లేదు, మళ్ళీ మెంబర్షిప్ అని అడుగుకుంటున్నారు అంటారు. మీరు ఫోన్ నెంబర్లు ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే నా పరువు తీసి నన్ను గందరగోళం చేసి నన్ను మనశ్శాంతి లేకుండా చేయడానికి ఫోన్ నెంబర్లు ఇట్లా ఈ వంకతో ఇస్తాను అంటే మా అమాయకులం కాదు. నాకు ఆల్రెడీ ఇవన్నీ దెబ్బలు తినుండా కాబట్టి యాచించిన కన్నా నీచము మరొకటి లేదు. నాకు తెలియకుండా వాళ్ళు సూపర్ చాట్ చేసేదానికి నేను బాధ్యుని కాదు. అది యూట్యూబ్లో నచ్చి చేస్తున్నారు దేశ విదేశాల నుంచి. అది నా కష్టాన్ని చేస్తున్నారే కానీ నేను అడిగితే చేయటంలా. పెద్ద సినిమాల్లో నటించిన వాళ్ళు కూడా లైవ్ పెట్టినా సూపర్ చాట్ అంటారు. కానీ నేను ఎప్పుడు కూడా సూపర్ చాట్ అని నేను అడగలేదు, మెంబర్షిప్ తీసుకోమని కూడా అనలేదు. అందుకే చెప్తున్నా, దయచేసి అదే మీ ఇష్టం. మా వీడియోలు అనేది మా కోసం చేసుకున్నాం, మీకు నచ్చితే చూడండి, అంతేగాని మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పడద్దు. డబ్బులే రావు. మా పర్ఫార్మెన్స్ నచ్చిన వాళ్ళు, మా బాధ నచ్చిన వాళ్ళు ఏదో గిఫ్ట్ కింద కొంతమంది కొడుతున్నారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. మేము మటుకు ఎవరిని అడగట్లా. కొట్టిన మాకు తెలియకుండా సహాయం చేసే వాళ్ళందరికీ ధన్యవాదాలు, చేతిలో దండం పెడుతున్నా. దయచేసి మా నెంబర్లు, డీటెయిల్స్, మా అడ్రస్లు ఇవన్నీ అవసరం లేదండి మంచిగా మాట్లాడటానికి. ఇది నేను చెప్పేది. మా ఆవిడ ఆపరేషన్కి వచ్చిన నష్టమేం లేదు. నాకైతే ఆ ఆపరేషన్ సరిపడా డబ్బులు నేను ఏర్పాటు చేసుకుంటాను. రేపు తీర్చుకునే విధానం కూడా మా పిల్లలు ఉన్నారు, నేనున్నాను. ఏం ఓరకుండాను. నా పని రెగ్యులర్గా నేను కష్టపడతాను, యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటాను. యూట్యూబ్ మెయిన్ ఏం కాదు, యూట్యూబ్ సెకండ్ ఆప్షను, నా పనే మెయిన్. ఒకవేళ సక్సెస్ అయితే యూట్యూబ్ మెయినే, నా పని సెకండ్ ఆప్షన్ అయింది. జీవితంలో నాకు కష్టపడటం, నష్టపోవటం ఇది నా చిన్నతనం నుంచి అలవాటే. ఏ ఆప్షన్ దొరకనప్పుడు నేను చెప్పాను కదా, ఇంక జీవితంలో ఇంకా నాకు ఏ ఆప్షన్ లేదన్నప్పుడు అప్పుడు నెంబర్లు పెడతా. ప్రస్తుతం అయితే నాకు ఆ పరిస్థితి రాలేదు, రాకూడదని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పానుగా, లోకల్గా ఉండే వాళ్ళ దగ్గర నుంచి మేము ఎలాంటి గిఫ్ట్లు తీసుకోము, ఇప్పుడే చెప్తున్నా. దయచేసి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని బాధ పెట్టద్దు. మీ వల్ల మాకు నష్టమే కానీ లాభం ఉండదు. ఎందుకంటే ఇచ్చిన కానీ చూరుకుంటారు, మమ్మల్ని కంట్రోల్ చేస్తారు మా లైవ్లు అన్నింటిలో. మాకు స్వతంత్రంగా లైవ్లు చేసుకోవాలి, ఒకరి కంట్రోల్లో మేము ఉండకూడదు. స్వతంత్రంగా మా వీడియోలు తీసుకోవాలి. వీడియోలు చూసి మాకు సపోర్ట్ చేయడానికైతే వీడియోలు చూడొద్దు, మీకు నచ్చితే చూడండి అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.